మహిమ కలిగిన దేవానికి నివాసం మా ప్రియ పరలోకపు తండ్రి మీకు వందనాలు. ప్రారంభ ప్రార్థన మొదలుకుని పాటల ద్వారా ఆరాధన కార్యక్రమాన్ని బట్టి మీ నామానికి మహిమ తెచ్చుకున్నారయ్యా. మరి వాక్య పరిచర్య సమయంలో మేము వచ్చి ఉన్నాం అయ్యా. నీ వాక్య పాద సన్నిధికి మేము వచ్చాం. నీ వాక్యం ద్వారా మమ్మల్ని తృప్తిపరచండి, నీ వాక్యము చేత మమ్మల్ని బలపరచండి, నీ వాక్యమును బట్టి మమ్మల్ని ఆదరించండి, నీ వాక్యమును బట్టి మా అడుగులు స్థిరపరచండి అయ్యా. ఉద్రేకపరచు ఆత్మను నా ఎద్దుకు రానియొద్దు, ఆవేశము రానియొద్దు అయ్యా. నెమ్మది కలిగి అయ్యా, దేన మనస్సు కలిగి దేవునికి ఆత్మ శక్తితో నింపబడి దేవునికి ఆత్మ శక్తి చేత ప్రేరేపించబడి బలపరచబడి వాడపడడానికి సహాయించు. నరపుత్రుడా, నువ్వు నిలబడి మాట్లాడేది నేనన్నారు, నిలబడింది నేనే కానీ మాట్లాడేది మీరని నేను నమ్ముతున్నాను. నాతోనూ నా ప్రియ సంఘబిడ్డలతోనూ అయ్యా, యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న వారితోనూ అలాగే ఇరుగు పొరుగు వారితోనూ అలాగే వారి వారి పనుల్లో ఉంటే మాటలు ఎందు శ్రద్ధ కలిగి ఉంటున్న ప్రతి వారితోనూ మీరే మాట్లాడి మీ నామానికి మహిమ తెచ్చుకుంటారని యేసయ్య అతి శ్రేష్టమైన నామమున మిక్కిలి వినయముతో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి, అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. పెందల కాడ వచ్చారు, చక్కగా సమయాన్ని పాటిస్తున్నారు, అందుని బట్టి సంతోషిస్తున్నాను. ఇంకెవరు మాట్లాడొద్దు దయచేసి. ఈ 45 నిమిషాలు మీ చూపు మీ చెవు తప్ప ఇంకా నోరు పనిచేయడానికి వీల్లేదు. గత ఆదివారం ఒక సందేశాన్ని వినిపించడం జరిగింది. కన్ను, ఇది మొదటి మాట. అంశం ఏంటంటే జ్ఞానేంద్రియాలు అనే అంశంలో నుండి మొట్టమొదటిగా కన్నును గురించిన ఉపోద్ఘాతాన్ని తెలియజేశాను. ఏమండి, కన్ను గురించిన ఉపోద్ఘాతాన్ని తెలియజేశాను. మరి కొంచెం లోతుగా ఈరోజు వెళ్దాం. అదే అంశాన్ని కొనసాగిస్తున్నాను. టైటిల్ రాసుకోండి. ఈరోజు చెప్పబోయే సందేశానికి టైటిల్ ఏంటంటే కన్ను. ప్రాథమికంగా అది మారదు. కన్ను టైటిల్ ఏంటంటే ఎవరెవరు వేటి వైపు చూచి పతనమయ్యారు. ఎవరెవరు వేటి వైపు చూచి పతనమయ్యారు. ఈ సంగతులు ఎందుకు మనం ధ్యానించాలి అంటే అపోస్తలుడైన పౌలు గారు ఒక మాట తెలియజేస్తున్నారు. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలగటానికే ఈ సంగతులు రాయబడ్డాయి. రాయబడిన ఈ విషయాలను మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఈ మధ్యకాలంలో మేము పక్కనే మా అమ్మగారి ఇంట్లో ఉంటున్నాం. ఎప్పుడైనా గదిలోకి వెళ్తూ ఉంటే వాక్యం వినిపిస్తూ ఉంటుంది. పలానా దైవజనులు నేను చెప్పను కానీ 2 సార్లు విన్నాను. 2 సార్లు అదే వాక్యం. ఏంటి ఆ వాక్యం అంటే, మీరు దీవించబడుదురుగాక, మీరు ఆశీర్వదించబడుదురుగాక, మీ తొట్లు నింపబడునుగాక. నేను విమర్శగా చెప్పట్లేదండి. ఎప్పుడు చూసినా అదే వాక్యం చెప్తున్నారు అయ్య గారు. వేల మంది జనం వెళ్తున్నారు. కానీ సరి చేసుకునేటటువంటి వాక్యాలు, హెచ్చరికతో కూడిన వాక్యాలు చెప్పే స్థలానికి జనం ఉండరు. నీ చూపు సరి చేసుకో, నీ మాట సరి చేసుకో, నీ బుద్ధి మార్చుకో, నీ ప్రవర్తన మార్చుకో, దేవుని భయం కలిగుండు అని ఇలాంటి హెచ్చరిక బోధలు చేసేటటువంటి దగ్గర జనాలు కనిపించరు. అవునంటారా కాదంటారా? చాలా మంది కోరుకునే బోధ ఏంటంటే తీపి, అంటే చాలా మంది కోరుకునే బోధ ఏంటంటే ఆశీర్వాదం, చాలా మంది కోరుకునే బోధ ఏంటంటే మాకు దేవుడు దీవెనివ్వాలి అనేటటువంటి విషయాలు ఇష్టపడతారు. కానీ నేను దైవజనులుగా చెప్తున్న ఒక మాట ఏంటో తెలుసా? మెచ్చుకునేది బోధ కాదు. చెప్పండి మరి మీరు, అవునా? తెలుసా? తెలియదు అనుకుని చెప్పాను. దేవునికి మహిమ కలుగును గాక. మెచ్చుకునే బోధ చెప్పమంటారా, నొచ్చుకునే బోధ చెప్పమంటారా? నొచ్చుకునే బోధ చెప్పాలి. అలాగని యేసన్న గారు ఒక మాట చెప్పినప్పుడు విన్నాను. హోసన్న మినిస్ట్రీ ఇంతగా దీవించబడ్డానికి గల కారణం ఏంటి తెలుసా? దైవజనుడిగా నా నోట ఎప్పుడు శపితమైన మాట నేను రానిలేదు అని. దేవుని స్తోత్రం చెప్పండి గారు. అది దైవజనుడు ఎప్పుడు దీవెన వచనమే పలకాలే తప్ప శాపవచనం పలకూడదు. నేను దాన్ని అనుసరిస్తాను, నేను దాన్ని అంగీకరిస్తున్నాను, అనుసరిస్తున్నాను కూడా. ఎప్పుడు కూడా మీరు శపించబడదు అని అన్నానా? అనలా. ఇప్పుడు సహజంగా స్విచ్ కట్టేస్తే వెలుగుపోయి ఏమొస్తుంది? చీకటి వస్తుంది. స్విచ్ వేస్తే వెలుగు వస్తుంది. వెలుగుతో నింపబడాలి, దీవెనతో నింపబడాలంటే నేను మూలాలు చెప్తున్నాను. ఏంటి ఆ మూలాలంటే, నీలో ఉన్న నీవు వెలుగుతో నింపబడాలంటే నీ చీకటిని తీసేసుకో. దేవుని స్తోత్రం చెప్పండి. నింపబడును గాక అంటే వెలుగు రాదు. అర్థమవుతుందా? ఒక మా అమ్మగారు ఇంట్లోకి వెళ్ళారంట. చాలా చీకటిగా ఉందంట. ఈ చీకటి పాడుగాను, ఈ చీకటి దెబ్బవా అని తిట్టుకుంటుందంట. తిడితే చీకటి వెళ్ళిపోద్దా? వెళ్దాం. స్విచ్ వేస్తే లైట్ వస్తుంది, వెలుగు వస్తుంది. అలాగే మనం కూడా కొంచెం ఏమండి
ఆన్లో ఉండాలి, ఆఫ్లో ఉండకూడదు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. కాబట్టి హెచ్చరిక బోధను గ్రహించాలి, అందరూ స్వీకరించాలి, అందరూ ఒప్పుకోవాలి. హిత బోధకు చెవినీయక జనులు దురద చెవులు కలిగిన వారై కల్పనా కథలకు తిరుగు కాలము వచ్చింది. ఎందుకండి అక్కడ జనాభా, ఎందుకంటే అక్కడ తండోపతండాలు అంటే వెళ్ళిన వాళ్ళందరూ వెళ్ళిన స్థలాలన్నీ అలాగే ఉన్నాయని చెప్పట్లేదండి. కొన్ని స్థలాలు మాత్రమే. గుడారాల పండుగ లక్షల మంది వెళ్తున్నారు, వాక్యం కోసమే వెళ్తున్నారు. అవునంటారు కదంటారా? వాక్యం ఉంటుంది అక్కడ. కల్పనా కథలు ఉండవు, కట్టు కథలు ఉండవు, ఆవులు గేదెలు కోళ్ళు పక్షులు పిట్టలు పిట్ట కథలు ఉండవు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి గమనించాలి, దేవుని యొక్క వాక్యం శ్రేష్టమైందండి. దేవుని యొక్క వాక్యము దైవజనుడు ప్రకటిస్తుండగా ఇది నా కోసమే, నాతోనే అనే శ్రద్ధాశక్తి కలిగి భయం కలిగి వినాలి. ఎవరు దీవించబడతారని వాక్యం చెప్తుందంటే దేవుని భయం కలిగిన వారు దీవించబడతారండి. దేవుని భయం లేని వాళ్ళు దీవించబడరు. కాబట్టి మీటింగ్లో పాల్గొంటే, కూడికల్లో పాల్గొంటే దీవెనలు వచ్చేవి. కొన్ని కూడికల్లో పాల్గొన్నప్పుడు కొన్ని తీసివేతలు కూడా ఉండాలి. నేను ఆ చెల్లెమ్మతో అనలేదు కానీ నోటి దాకా వచ్చి ఆపేసుకున్నాను. ఇప్పుడు మీతో చెప్తున్నాను, తీసివేతలు లేని కూడికలు ఎన్ని కూడికలు జరిగినా దండగా, బూడిదలో పోసిన పన్నీరు. గణిత శాస్త్రంలో కూడికలు ఉంటాయి, తీసివేతలు ఉంటాయి. ఏంటి కూడిక? ఆరాధన కూడిక, ఉపవాస కూడిక, ఉద్యోగ కూడిక, సువార్త కూడిక, స్త్రీల కూడిక, యవనస్తుల కూడిక, అన్ని కూడికలే. తీసివేతలు ఎక్కడ ఉన్నాయా? అయ్యా ఈ వాక్యం ద్వారా నా మనసులో నా హృదయంలో ఇది తీసేసుకున్నానయ్యా, తీసివేతలు ఉన్నాయా? లేవు. నేను చెప్పేది అది. తీసివేతలు లేని కూడికలు ఎన్ని కూడికలు జరిగినా బూడిదలో పోసిన పన్నీరే అంటాను నేను. దేవునికి స్తోత్రం చెప్పండి. మన సబ్జెక్ట్లోకి వచ్చేద్దాం. మొట్టమొదటి మాట చూడండి, ఆదికాండ గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం చదవండి, రాసుకోండి. స్త్రీ ఆ వృక్షము అనుందా, వృక్ష ఫలములనుందా? వృక్షము ఆహారమునకు మంచిదియు, కన్నులకు అందమైనదియు, వివేకమిచ్చు రమ్యమైనది చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకుని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను, అతడు కూడా తినెను. పండు తినవద్దు అనేది ఆజ్ఞ. నా వైపు చూడాలి ఇప్పుడు. పండు తినొద్దు అనేది ఏంటిది? ఆజ్ఞ. ఆజ్ఞ అతిక్రమమే పాపం. పాపం వల్ల వచ్చే జీతం మరణం. ఇప్పుడు హవ్వమ్మ గారు పాపంలో పడిపోవడానికి గల కారణం ఏంటి అంటే ఆజ్ఞను అతిక్రమించింది. ఆజ్ఞను అతిక్రమించడానికి గల కారణం ఏంటి? చూచింది. ఏం చూచింది? ఆ వృక్షము, ఆ వృక్ష ఫలములు ఆహారానికి మంచిగా కనిపించినాయి అంట. చూడండి చూడండి చూడండి. హవ్వమ్మ గురించి కొన్ని విషయాలు చెప్పాను, ఇప్పుడు లోతుగా చెప్పడానికి ఇష్టపడతాను. చాలా మంది అందాన్నే కోరుకుంటారు. బైబిల్ చెప్తుంది, సొలొమోను మహారాజు చెప్పారు, అందం మోసం, సౌందర్యం వ్యర్థం. ఎవరైనా నల్లగా ఉన్నారంటే చిరాకు పడతారు, ఇష్టపడరు. అందంగా ఉన్న వాటినే కోరుకుంటారు. అమ్మాయి కానించి, పళ్ళు కానించి, ఇల్లు కానించి, వాహనం కానించి, ఏదైనా కానీ అందాన్నే కోరుకుంటారు. నేనంటాను, హవ్వమ్మ దేని వైపు చూచింది? హవ్వమ్మ దాని వైపు చూడడం వల్ల ఆమె ఏ విధంగా పతనమైంది అనే విషయాన్ని మొట్టమొదటి విషయంగా చెప్పాలని ఇష్టపడుతున్నాను. నెంబర్ 1, హవ్వమ్మ అందం వైపు చూచింది. రాసుకోండి, హవ్వమ్మ అందం వైపు చూచింది. తద్వారా ఆమె ఎటువంటి పతనం అయిందంటే ఆత్మీయ మరణం పొందుకుంది. బ్రతుకు మట్టుకు బ్రతికే ఉంది కానీ, మాట్లాడుతుంది, అన్ని బాగానే ఉన్నాయి కానీ జీవింపచేయు ఆత్మను కోల్పోయింది. చెప్పండి, ఏం కోల్పోయింది? మనం ప్రతి ఒక్కరూ ఆత్మను కలిగి ఉన్నాం. ఈ ఆత్మ ఏ ఆత్మ అంటే లౌకిక ఆత్మ. ప్రతి మనిషిలో ఉండే ఆత్మ లౌకిక ఆత్మ. అలాగే మరొక మాట చెప్పాలి, మీ దేహము దేవునికి దేవాలయమని, మీ హృదయములలో దేవుని ఆత్మ సంచరించునని మీకు తెలియదా? నివసించునని మీకు తెలియదా? అంటే మన లౌకిక ఆత్మతో పాటు మనం ఏ ఆత్మను కలిగి ఉన్నాం? పరిశుద్ధాత్మ, దేవుని ఆత్మ, జీవింపచేయు ఆత్మను కలిగి ఉన్నాం. పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో ఉండాలంటే మనలో పాపం ఉండకూడదు, ఈ దేహంలో పాపం ఉండకూడదు. వన్స్ ఒక్కసారి మనం పాపం చేస్తే వెంటనే వెళ్ళిపోతారా అంటే నేను అది చెప్పలేను. కానీ ఎందుకని చెప్పలేను అంటున్నానంటే, పాపంలో పడిపోయిన తర్వాత దావీదు మహారాజు గారు రక్షణానందాన్ని కోల్పోయాడు కానీ పరిశుద్ధాత్మను కోల్పోలా. అయ్యా, పరిశుద్ధాత్మను నా యొద్ద నుంచి తీసివేయకము అని ప్రార్థన చేస్తున్నాడు. పాపం చేసిన కూడా అతనిలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, కానీ ప్రేరేపిస్తాడు, గద్దిస్తాడు, హెచ్చరిస్తాడు, నువ్వు చేసింది పాపం అని.
నువ్వు ఎంత చెప్పినా కూడా నువ్వు దావీదు మహారాజులా పశ్చాత్తపడకపోతే ఆయన నిన్ను విడిచిపెట్టేసి వెళ్ళిపోతాడు. పరిశుద్ధాత్ముడు విడిచిపెట్టేసి వెళ్ళిపోతే జరిగే భయంకరమైన దుర్ఘటన సంఘటన ఏంటో చెప్పమంటారా? యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయెను అని మొదటి సమయంలో 16 చూస్తున్నాం. వెంటనే ఉన్న మరో మాట ఏంటి తెలుసా? దురాత్మ అతని మీదకి వచ్చింది. వెలుగుపోయిందంటే మిగిలేదేంటి? చీకటి. దేవుని ఆత్మ మనల్ని విడిచిపెట్టేశాడంటే ఇక మిగిలిందేంటి? చీకటి. నేను లోకమునకు వెలుగు అని చెప్పాడు ఆయన మనలో లేకపోతే మనలో ఉండేది ఏంటి? ఇంకా చీకటి. నేను అంటాను, బ్రతుకు మట్టుకు హవ్వమ్మ ఆదాము బతికే ఉన్నారు, కానీ వారు వెలుగును కోల్పోయారు, జీవింపచేయు ఆత్మను కోల్పోయారు, దేవుని ఆత్మను కోల్పోయారు. దేవుని ఆత్మ పరిశుద్ధాత్మను మనలో ఉంటే ఆనందం, సంతోషం, ప్రశాంతత, నెమ్మది మనం కలిగి ఉంటాం. పరిశుద్ధాత్మను మనలో లేకపోతే చెప్పమంటారా? ఖాళీ పాత్ర చప్పుడు చేస్తుంది. ఏంటా ఖాళీ పాత్ర? మన దేహము అనే ఖాళీ పాత్ర. పాత్రలో నీళ్లున్నప్పుడు ఆ పాత్ర చప్పుడు చేస్తుందా? చేయదు. నీళ్లు అనగా దేవుని ఆత్మ. పాత్ర అనబడిన నీ హృదయంలో, నీరు అనబడిన దేవుని ఆత్మ పరిశుద్ధాత్ముడు ఉంటే నువ్వు కుదురుగా ఉంటావు. పరిశుద్ధాత్ముడు నీలో లేకపోతే ఖాళీ పాత్ర చప్పుడు చేసినట్లుగా చప్పుడు, గందరగోళం, కలవరం, వేదనలు, గొడవలు, కక్షలు, కోపాలు, ద్వేషాలు, విమతలు ఇవన్నీ వచ్చి కూర్చుంటాయి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు హవ్వమ్మ అందం వైపు చూసి తినకూడని పండు తిని వేదనలకు గురైంది. చదవండి ఆ విషయం కూడా. ఆదికాండం 12వ అధ్యాయం 14వ వచనం. అదేనా? క్షమించాలి. ఆదికాండము 3వ అధ్యాయంలోనే 14వ వచనం చూడండి. అందుకు దేవుడైన యెహోవా సర్పముతో, నీవు దీన్ని చేసినందుకు అదిగో శపింపబడిన దానివి నీ కడుపుతో ప్రాకుతూ నీవు బ్రతుకు దినములనియు మన్ను తిందువు, నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలగజేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమ మీద కొట్టుదు అని చెప్పాను. ఆయన ఇదిగో స్త్రీతో చెప్తున్న మాట చూడండి. నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించేదను, వేదనతో పిల్లలను కందువు, నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నేను ఏలును. ఇప్పుడు చూడండి, హవ్వమ్మ పాపం చేయటం ద్వారా ఎన్ని శాపాలు వచ్చినాయి తెలుసా? ఎంతమంది శపించబడ్డారో తెలుసా? జాగ్రత్తగా చెప్తాను వినండి. హవ్వమ్మ శపించబడింది, ఆదాము శపించబడ్డాడు, పాము శపించబడింది, పాములో ఉన్న సాతాను కూడా శాపవచనం బయలు వెళ్ళింది, నేల శపించబడింది. అప్పటి వరకు నేల మీద గచ్చ పొదలు లేవు, మొండ్ల పొదలు లేవు. ఏంటండి ఇప్పుడు ఈ గచ్చ పొదలు, మొండ్ల తుప్పలు అంటే? మత్తయి సువార్త 13వ అధ్యాయంలో వివరణ ఉంది. విచారము అనే ముండ్ల తుప్పలు, ధనమోసము అనే ముండ్ల తుప్పలు చాలా కుటుంబాల్లో ఉంటుంది. ఈ రోజున చాలా కుటుంబాల్లో ముండ్ల తుప్పలు ఉన్నాయి, చాలా కుటుంబాల్లో గచ్చ పొదలు ఉన్నాయి. ఎందుకో తెలుసా? శాపం. ఏంటా శాపం? దేవుని మాట వినకపోవటం వల్ల వచ్చిన శాపం. హవ్వమ్మ అందం వైపు చూసి, చూడకూడనిది చూసి, తినకూడనిది తిని, ఆజ్ఞను అతిక్రమించి, దేవుని మాటను మీరి ఎక్కడ లేని శాపం కొని తెచ్చిపెట్టుకుంది. ఎక్కడ లేని శాపం కొని తెచ్చిపెట్టుకుంది. ఆమెతో పాటు ఆమె భర్త కూడా శాపంలో పడిపోయాడు. ఆకాను ఒక్కడే తప్పు చేశాడు. చెప్పండి, ఆకాను ఒక్కడే తప్పు చేశాడు. ఆకాన్ని ఒక్కడనే చంపారండి? లేదు లేదు. ఆకాను భార్యని, ఆకాను పిల్లల్ని పట్టుకుని, కుటుంబాన్ని పట్టుకుని బయటికి ఇచ్చి రాళ్లతో కొట్టి అగ్నితో కాల్చి అకోరు లోయలో పడేశారు. అకోరు అనగా శ్రమలు గల లోయ అని అర్థం. ఎందుకో ఆకాను కుటుంబం శ్రమపరచబడింది, రాళ్లతో కొట్టబడింది, అగ్నితో కాల్చబడింది, లోయలో పడవేయబడింది. అంటే దాని అర్థం చూడండి, దానికి అర్థం, దానికి ఎందుకు అంటే దేవుడు చెప్పాడు, శపితమైన దానిలో దేనిని ముట్టొద్దు, ముట్టొద్దు, తినొద్దు. తినొద్దు అన్న పండును తినేసారు వాళ్ళు. ముట్టొద్దు అన్న దాన్ని ముట్టేసి దొంగిలించి బొంకాడండి ఆకాను. చూసారండి? ఈ రోజున మీ కుటుంబాల్లో కూడా ఇలాంటి శాపం వెలుబడి చేస్తుందా? ఫైనాన్షియల్ ప్రాబ్లం, అప్పుల సమస్యలు, అనారోగ్య సమస్యలు ఇలా వెంటాడుతున్నాయా?
కారణం ఏంటంటే చేయకూడని తప్పులు చేస్తున్నారు, తినకూడనివి తింటున్నారు. డ్రగ్స్ తినకూడదు, మద్యపానం త్రాగకూడదు. అక్కడ దాని మీద రాయబడి ఉంటుంది, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. తాగి లివర్ పాడైపోయి అర్ధాంతరంగా చచ్చిపోతున్నాడు. అతడు చచ్చిపోయాడంటే కారణం దేవుడా? కాదు, త్రాగకూడనిది త్రాగటం వల్ల, తినకూడనివి తినటం వల్ల. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు నేను అంటాను, పరిశుద్ధ గ్రంథంలో హవ్వమ్మే కాదు, హవ్వమ్మ వద్దు అన్నదాన్ని, అందంగా ఉన్నదాన్ని చూసి పాపలో పడిపోయింది, శోధనలో పడిపోయింది, శపించబడింది, చాలా వేదనకరమైన పరిస్థితుల్ని ఫేస్ చేసింది. మరి ఇంకొక వ్యక్తిని మీకు జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నాను. ఎవరండి ఆ వ్యక్తి అంటే అమ్నోను. చూడండి పరిశుద్ధ గ్రంథంలో సమూయేలు 2వ గ్రంథం 13వ అధ్యాయం 1 నుంచి 2 వచనాలు. సహోదరి ఉండగా దావీదు కుమారుడు అమ్నోను ఆమెను మోహించెను. అంటే మోహం ఎక్కడ కలుగుద్ది? చూపులో, కళ్ళల్లో కలిగిద్ది. అర్థమవుతుందా? రాయి చదవండి. తామారు కన్య అయినందున ఆమెకు ఏమి చేయవలనని దుర్లభమని అమ్నోను గ్రహించి చింతాక్రాంతుడై తన చెల్లెలైన తామరును బట్టి చిక్కిపోయాను. ఇప్పుడు నా వైపు చూడండి. చాలా మంది యవనస్తులు చిక్కిపోతున్నారు అనుకోండి. చాలా మంది యవనస్తులు కొంచెం తెలిపొచ్చారు అనుకోండి. ఏమండి, వాళ్ళని చూసినటువంటి కొంచెం 30 సంవత్సరాలు దాటిన వాళ్ళు అంటారు, ఏనా లవ్లో పడ్డావా అంటారు. ఏంటంట? మాట్లాడకు నాన్న, ఇటు డిస్టర్బ్ చేయక, ఇన్ని వాక్యం విను, ఓకేనా? దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. యవనస్తులు సరిగ్గా అన్నం తినరు, దువ్విన తలని దువ్వుతూ ఉంటారు, రాసిన పౌడర్ రాస్తా ఉంటారు, కొట్టిన సెంటే కొడతా ఉంటారు. అబ్బబ్బబ్బబ్బ రకరకాల పరిస్థితులు. సరిగ్గా తినరు, ఇంట్లో సరిగ్గా పడుకోరు. అలాంటి వాళ్ళని చూసి పెద్దవాళ్ళకి మాట్లారా, లవ్లో పడ్డావా? లవ్లో పడితే ఏమొచ్చేస్తారంట? ఎన్నో డైలాగులు మీద డైలాగులు. ఇప్పుడు అమ్నోను మనం చదువుకున్నాం, చింతాక్రాంతుడై చిక్కిపోయాడా, బలిసిపోయాడా? మరి అమ్నోను చిక్కిపోవడానికి గల కారణం ప్రేమ చెప్పరే, మోహం, కామం. అర్థమవుతుందండి? మోహపు చూపు కలిగినటువంటి అమ్నోను తన చెల్లెలను చూసి మోహించాడు. చెల్లెలని మోహించకూడదు. చెల్లెలు తోడబుట్టింది కాబట్టి తండ్రి కూతురు కాకపోయినా తల్లి కూతురైనా ధర్మశాస్త్రం చెప్పింది, పిన్న తల్లి కూతురునే కానీ పెద్ద తల్లి కూతురునే కానీ మోహించడం కానీ మానఛాదనం తీయడం కానీ చేయకూడదు. ధర్మశాస్త్రం చెప్తుంది అది. నేను ఆ రెఫరెన్స్లను మీకు ఎవరు, మీరు అందరూ చదువుతున్నారు, మీకు తెలుసు కాబట్టి. అర్థమవుతుందండి? అంటే ఎవరినైనా చూడొచ్చండి, యేసు రక్తమే జయం అంటే ఇంకొకరు చూడమని అర్థం కాదు. అసలు మోహపు చూపు తప్పు. యేసుప్రభులు వారు చెప్పారు, నీవు మోహపు చూపు చూస్తే ఆమెతో విభజించిన వాడవగుదువు అని. కాబట్టి మోహపు చూపు పాపం. మోహపు చూపు కలిగిన, కామకత్వం కలిగినటువంటి అమ్నోను చిక్కిపోయాడు, బక్క చిక్కిపోయాడు. అప్పుడు పక్కన వాడు సలహా ఇస్తున్నాడు, ఏంటి అలా చిక్కిపోతున్నావు? ఇదిగో నేను నా చెల్లెల మీద కోరిక కలిగి ఉన్నాను అన్నప్పుడు ఆ వాడైనా ఏం చెప్పాలి? అరే చెల్లెల మీద ఏంట్రా నీ కోరిక అని చెప్పి 4 చివాట్లు పెట్టాలి, గడ్డి పెట్టాలి. కానీ అలాంటి పని చేయకుండా తన చెల్లెలను ఏ విధంగా పాడు చేయాలో సలహా ఇచ్చాడు. నేను ఇప్పుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, కామం అనేది ఒక అపవిత్రత. చెప్పండి, కామం అనేది ఒక అపవిత్రత. యెహెజ్కేలు గ్రంథం 24వ అధ్యాయం 13వ వచనంలో రాయబడి ఉందండి, నీకు కలిగిన అపవిత్రత నీ కామాతురతయే. చాలా మంది ఈరోజు చూడకూడని దృశ్యాలు, అశ్లీలమైన దృశ్యాలు, అశ్లీలమైన వీడియోలు, కొరియోగ్రఫీ అంటారా వాటిని, కొరియోగ్రఫీ లేకపోతే భయంకరమైనటువంటి ఇక రకరకాల పేర్లతో పిలవబడతాయి, ఇంకా అంతకు మించి నాకు తెలియదు. కానీ ఏమంటే అశ్లీలమైనటువంటి వీడియోలు చూసి ఎక్కడ లేని ఉద్రేకతకు గురై వాయు వరుసలు లేకుండా ఎవరితో పడితే వారితో ఎలాంటి ఆలోచనలు పడితే అలాంటి ఆలోచనలు, తలంపులు, చూపులు, పనులు, క్రియలు. అమ్నోను చెడిపోవడానికి గల కారణం, అమ్నోను అర్ధాంతరంగా చచ్చిపోవడానికి గల కారణం ఏంటి తెలుసా? తన చూపే తన ప్రాణం తీసింది. తన చెల్లెలని మోహపు చూపుతో చూశాడు. చూసిన అతని హృదయంలో కోరికలు పెరిగిపోయినాయి. అంటే నీ చూపు, చూడకూడని చూపులు చూడటం ద్వారా కోరికలు పెరిగిపోతాయి, కామం పెరిగిపోద్ది. కామం కలిగిన వాడిని ఒక మాట అంటారు, కామాంధుడు అని.
కామాంధుడు అనే ఈ పదాన్ని విడదీయండి ఒకసారి. కామము ప్లస్ అంధుడు అంటే కామం కలిగిన ప్రతి ఒక్కడు అంధుడు. ఇప్పుడు అమ్నోను ఏమైపోయాడు? తనకు కలిగిన కామపు చూపును బట్టి గుడ్డుడు అయిపోయాడు, అంధుడు అయిపోయాడు. తన చెల్లెలనే గ్రహింపు కూడా లేకుండా తన చెల్లెలతో పాపం చేశాడు. అందుకనే కామాంధుడు అని అంటారు. ఒకవేళ యవనస్తులైనటువంటి వారికి నేను ఇస్తున్నటువంటి సలహా, క్షమించాలి, పౌలు గారు ఇస్తున్నటువంటి సలహా, దేవుని వాక్యం చెప్తున్నటువంటి సత్యం ఏంటి తెలుసా? నరంలో బ్లడ్ ప్రవహిస్తున్న ప్రతి ఒక్కరిలో ఆలోచనలు, కోరికలు ఉంటాయి. ఏమండి, టీనేజ్ లో అడుగు పెట్టిన తర్వాత సహజంగా కోరికలు అనేవి ఉంటాయి. ఆశ అనేది కలిగిద్ది, కోరిక అనేది పుట్టిద్ది. ఆశ లేని మానవుడు గాని, కోరిక లేని మగాడు గాని ఈ భూమి మీద ఎవడో ఉండడం. నువ్వు అలాంటి స్థితిలో ఉంటే ఏం చేయాలని వాక్యం చెప్తుందో చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని విషయాలు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక చదవమ్మా. మీరు రాసిన వాటి విషయం నేను కంటిన్యూగా చదువుతాను, మీరు వినండి అమ్మా, జాగ్రత్తగా వినండి. మీరు రాసిన వాటి విషయం అంటే కొరింథీ సంఘం వాళ్ళు పౌలు గారికి ఒక లేఖ రాశారు. ఏమని? అయ్యా, కొరింథీ సంఘంలో ఇలాంటి పరిస్థితి ఉంది అని. ఆ పరిస్థితి పౌలు గారి దృష్టికి వచ్చినప్పుడు అంటే ఒక సమస్య ఉందండి. సంఘంలో కామాంధులు పెరిగిపోతున్నారంట, సంఘంలో విచ్చలవిడి కార్యక్రమాలు జరుగుతున్నాయి అంట. ఆ సంఘంలో ఉన్నటువంటి పెద్దలు పౌలు గారికి ఒక లేఖ రాస్తే రిపీట్ ఉత్తరం ఏమంటారు? రిపీట్ ఉత్తరాన్ని ఏమంటారండి? జవాబు ఉత్తరం, ఇంగ్లీష్లో రిపీట్ లెటర్. రిపీట్ లెటర్ ని ఇప్పుడు రాస్తున్నాడు అనమాట కొరింథీ సంఘానికి. ఏమని రాస్తున్నాడు? స్త్రీని ముట్టకుండుట పురుషునికి మేలు. ఏం చెప్తుందండి వాక్యం? స్త్రీని ముట్టకుండుట పురుషునికి మేలు. స్త్రీని ముట్టకుండా ఉంటే మేలంటే ముట్టితే ఏంటి? స్త్రీని ముట్టకుండా మేలు, ముట్టితే కీడు. ఎవరు చెప్పారు? అబ్బా, కిరణ్ గారికి చప్పట్లు కొట్టండి గట్టిగా. అందుకనే నువ్వు చాలా మంచి బ్రిలియంట్ స్టూడెంట్ నువ్వు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇద్దరు కూడా చెప్పారా? దేవుడు వారిని కూడా దీవించింది కాక. నేను ఒక పదం చెప్తున్నప్పుడు ఆ పదంలో మీ ఆలోచన ఉండాలి. ఇంటికాడ గ్యాస్ పే కొట్టొచ్చాను లేదా, ఇంటికాడ కూర వండిచ్చాను, మూత వేసాను లేదా, అక్కడెక్కడో ఉంటే మీకు ఎక్కడ సబ్జెక్ట్ ఎట్ట అవుతుంది? దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. స్త్రీని ముట్టకుండుట పురుషునికి మేలంటే ముడితే ఏంటి? కీడు. ఏంటా కీడు? ఎవరన్నా ముట్టి చూడండి, వెంటనే ఏ కాలికి చేస్తున్నారు? ఏ నెంబరో? స్త్రీలారా, మీకు ప్రభుత్వం వారు ఇచ్చిన భరోసా నెంబర్ ఏంటి? 108. అది హాస్పిటల్కి వెళ్ళటానికి. దిశ యాప్ నిన్న ఒకటి రిలీజ్ చేశారంట, 101 సంథింగ్ ఏదో. మీకే ఆడవాళ్ళు మీకు తెలియకపోతే ఎలాగండి? ప్రతి స్త్రీ చేయడమా 109 చెల్లమ్మ చెప్తుంది. అలా యవనస్తులకి ఆ నెంబర్ తెలియాలి, చేతిలో ఫోన్ ఉండాలి. ఎవడైనా వెంటాడుతున్నాడంటే, ఏదైనా అనుమానాస్పదంగా ఏదో ప్యాకెట్ తెచ్చి యాసిడ్ బాటిల్ మీద వస్తున్నాడంటే అన్నీ ఏం చేయాలి? చెల్లెమ్మలు ఏం చేయాలి? 109కి ఫోన్ చేయాలి. పోలీసు వారు వచ్చి, రక్షక భటులు వచ్చి మిమ్మల్ని రక్షిస్తారు. దేవునికి స్తోత్రం చెప్పండి. అక్కడ నేను మోకాలు ప్రార్థన చేస్తారా? దేవునికి మహిమ కలుగునుగా. ప్రార్థన చేసేటప్పుడు ప్రార్థన చేయాలి. 109కి ఫోన్ చేసేటప్పుడు 109 చేయాలి. స్త్రీని ముట్టకుండటం మేలు అంటే ముడితే కీడు. ఇప్పుడు ముట్టడం మాత్రమే కాదు, చెరిపేశాడు, పాడు చేసేశాడు అమ్నోను. కీడా కాదా? అతని కీడు అతన్ని తరిమింది, అతని కీడు అతన్ని తరిమింది. అమ్నోను అర్ధాంతరంగా ఎవరి వయసులో చచ్చిపోవడానికి గల కారణం ఏంటి తెలుసా? అతడు చేసిన పాపం అతని ప్రాణం తీసింది. పాపం వల్ల వచ్చు జీతం మరణం. అమ్నోను త్వరగా చచ్చిపోయాడండి, యవన కాలంలో చచ్చిపోయాడండి, చంపబడ్డాడండి. తన అన్న చేతనే చంపబడ్డాడు. ఎందుకు చంపాడు అబ్షాలోము అమ్నోనుని? అబ్షాలోము సొంత తోడబుట్టిన చెల్లెలు తామారు. మరి ఆమెను చెరిపినప్పుడు అబ్షాలోముకి కోపం రాదా? కోపం వచ్చింది. హృదయంలో పగబెట్టుకున్నాడంట అమ్నోను మీద. అదును చూసి ఒక్కసారిగా భోజనానికి పిలిచాడు. పిలిచి ఆ విందులోనే అతన్ని హతమార్చాడు అబ్షాలోము. ఈరోజు అనేక మంది ఇప్పుడు దిశ విషయంలో, దిశ అనే సహోదరి విషయంలో 9 యవనస్తులు ఎన్కౌంటర్ చేసి పడేసాడు ఒక ఆయన. 9 యవనస్తులు చచ్చిపోవడానికి గల కారణం ఏంటి? ఒక పక్క తల్లిదండ్రులు ఏడుపు, ఒక పక్క భార్య ఏడుపు, ఒక పక్క ప్రెగ్నెంట్ యవ్వనస్తురాలు ఏడుపు. 4 కుటుంబాలు రోడ్డున పడిపోయిన పరిస్థితి. 9 యవనస్తులు కలిసి ఒక స్త్రీని ముట్టడమే కాదు, పాడు చేశారు, చంపేశారు, కాల్చిపడేశారు. ఈ 9 పోలీసు వాళ్ళు కాల్చిపడేశారు లేదా? దీర్ఘాయుషుని దేవుడిచ్చాడు. కానీ అర్థంతరంగా ఎందుకు చచ్చిపోయినాళ్ళు? ముట్టకూడదు, స్త్రీని ముట్టారు, పాడు చేశారు. కాబట్టి యవనస్తులారా,
మీరు చూస్తున్నటువంటి పనికి మాలిన అశ్లీల వీడియోల ద్వారా కామపు కోరికలు, వాళ్ళని పాడు చేసేద్దాం, వీళ్ళని పాడు చేసేద్దాం, వీళ్ళని కిడ్నాప్ చేద్దాం, వాళ్ళని బలాత్కారం చేద్దామని ఇలాంటి పాడు ఆలోచన కనుక మీలో ఉంటే తీసేసుకోండి. లేకపోతే ఆ ఆలోచనలే మీ ప్రాణాన్ని తీస్తాయి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. స్త్రీని ముట్టకుండుట పురుషునికి మేలు. పౌలు గారు చెప్తున్నారు, అయినను జారత్వములు జరుగుచున్నందున. ఎక్కడ జరుగుతున్నాయి? అది పాయింట్, లోకంలో కాదు, కొరింథీ సంఘంలో జారత్వం జరుగుతుందంటండి. చెప్పడానికి చిరాకు, అసలు అసహ్యమైన మాట ఇది. సంఘంలో, కొరింథీ సంఘంలో జారత్వం ఉందని పౌలు గారికి వినబడితే పౌలు గారు రిపీట్ లాగా రాస్తున్నారు, అయితే ఇదిగో అయినను జారత్వములు జరుగుతున్నందున ప్రతివానికి సొంత భార్య ఉండవలెను, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండవలెను. చెప్పండి, ఏమని ఉండాలంట? సొంత భర్త, అద్దె భర్త కాదు. ఏ భర్త? సొంత భర్త, సొంత భార్య ఉండవలెను. భార్య భర్తకును, అలాగునని భార్య భర్తకును వారి వారి ధర్మములు నడుపవలెను. ఏ నడపాలంట? ఒక భర్త భార్యను తీసుకెళ్ళి డాక్టర్ దగ్గర కూర్చోబెట్టాడంట. ఆ డాక్టర్తో చెప్తున్న తన భర్త సమస్య ఏంటంటే, ఎవండి, ఆదివారం ఒక దేవుడు, సోమవారం ఒక, మళ్ళీ వేరే వాళ్ళు బాధపడకూడదు, దేవుని స్తోత్రం చెప్పండి, కొంచెం మార్చి చెప్తాను. ఏమండి, ఏంటంటే డాక్టర్ గారు, మేడం గారు, మా ఆవిడికి కొంచెం భక్తి ఎక్కువ అండి. సోమవారం ఒక ప్రేయర్ చేస్తుందండి, మంగళవారం ఒక ప్రేయర్ చేస్తుందండి, బుధవారం ఒక ప్రేయర్ చేస్తుందండి, గురువారం ఒక ప్రేయర్ చేస్తుందండి, శుక్రవారం ఒక ప్రేయర్ చేస్తుందండి, శనివారం ఒక ప్రేయర్ చేస్తుందండి. ఈ 6 రోజులు నన్ను దగ్గరికి రానివ్వదండి. ఈ 6 రోజులు నన్ను దగ్గరికి రాను. ఒక్క ఆదివారమేనండి నాతో మాట్లాడాలన్నా, ఓ ముచ్చట అన్నా, ఇంకేదైనా అర్థం చేసుకోండి నా పరిస్థితి ఏంటని డాక్టర్ అమ్మ గారి దగ్గరికి తీసుకెళ్ళాడు ఆయన. అతి భక్తివాదులు ఎవరైనా ఉన్నారా సంఘంలో? దయచేసి ఎవరు మాట్లాడకండి. కొంచెం ఇది సెన్సిటివ్ విషయం, కొంచెం బాధాకరమైన విషయం కాబట్టి, చెప్పకూడని విషయం కాబట్టి, చెప్తే కానీ తెలియదు కాబట్టి, చెప్పాల్సిన ధర్మం నాకుంది కాబట్టి చెప్తున్నా. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. భార్య భర్తకు, భర్త భార్యకు వారి వారి ధర్మములు జరపాలి. ఆ ధర్మం జరగకపోతే అధర్మం జరుగుద్ది. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆ ధర్మం జరపకపోతే నాకు దేవుడు భక్తి ఎక్కువైపోయింది, నువ్వు పతియే ప్రత్యక్ష దైవం అంటారు కదండి, పతియే ప్రత్యక్ష దైవం అంటారు కదా. నీ భర్తని దూరం పెడతా ఉంటే, నీ భర్త వేరే కాపురం పెడతాడంటే నమ్ముతావా? తర్వాత చేతులు కాలిన తర్వాత ఆకులు అట్టుకుంటే ప్రయోజనం ఉంటుందంటారా? వినండి, దేవుని స్తోత్రం చెప్పండి ఇక్కడికి. మాట్లాడకండి. పౌలు గారు చెప్తున్న మాట ఏంటంటే, ఇదిగో భర్త భార్యకును, అలాగనే భార్య భర్తకును వారి వారి ధర్మములు నడుపవలెను. అంటే ఆ సంఘంలో భార్య భర్తలు ఉన్నారు, ఒకరంటే ఒకరికి ప్రేమ లేదు, ధర్మం లేదు. ఏం లేదు? భార్య భర్తల మధ్యలో ప్రేమ లేదు, ఇంకా లేదు, ఏం లేదో మీకే తెలుసుకోవాలి, మీ మనసాక్షికి తెలుసు. ఇంకా నేను అది చెప్పకూడదు. భర్తకే కానీ భార్యకు తన దేహం పైన అధికారం లేదు. ఏంటంట? భార్య దేహం మీద అధికారం ఎవరికంట? ఇదిగో డోంట్ టచ్, ముట్టుకోక, చేప వచ్చేత జాగ్రత్త. ఏమొచ్చేద్దా? నేను ఏ స్థితిలో ఉన్నా నీకు తెలియదా? నన్ను ముట్టుకుంటే పోతావు, అగ్నితో తగిలితేనా? ఇలాంటి మాట్లాడి అతి భక్తివాదులు చేసే పని అన్నమాట. భర్తకే కానీ భార్యకు తన దేహం పైన అధికారం లేదు, అలాగనే భార్యకే కానీ భర్తకు తన దేహం పైన అధికారం లేదు. ప్రార్థన చేయుటకు మీకు సావకాశం కలిగినట్టు కొంతకాలం వరకు ఉభయముల సమ్మతి చొప్పుననే. అమ్మ, అక్క, చెల్లి, తమ్ముడు, అన్న, మీరు కూడా ఆలోచించండి, పురుషులు స్త్రీలు కూడా ఆలోచించండి. ఈ కోవకి చెందిన వాళ్ళు పురుషులు కూడా ఉన్నారు. పురుషుడు వారం రోజులు భక్తి అని తిరుగుతాడంట, వారానికి ఒకసారి ఇంటికి వస్తాడంట. మరి భార్య పరిస్థితి ఏంటి? మరి ఇటు కూడా ఆలోచించాలి కదా మనం. ఏమండి, ఒకవేళ మీకు అంత భక్తి ఎక్కువైపోతే, మీకు అంత దేవుని మీద ప్రేమ ఎక్కువైపోతే, ఉభయుల సమ్మతి చొప్పుననే, అంటే ఇద్దరు నిర్ణయాలు చొప్పుననే, భర్త ఒప్పుకుంటేనే భార్య ఒప్పుకుంటేనే భర్త, ఉభయుల సమ్మతి చొప్పుననే తప్ప మీ ఇద్దరు ఎడబాసి ఉండకూడదు. మీ ఇద్దరు ఒకవేళ ఎడబాసి ఉన్నారనుకో, మీ మధ్యలో సాతానుగాడు ప్రవేశిస్తాడు, అపవాదిగాడు ప్రవేశిస్తాడు, కాపురలో చిచ్చేడతాడు, భార్య భర్తను ఎడగొడతాడు. అవసరం అంటారా? ఈ రోజున అనేకమైన ఇలాంటి బలాత్కారాలు జరుగుతున్నటువంటి కారణం ఏంటంటే, సిగ్గుచేటి విషయం చెప్పడానికి, కొంతమంది అతి భక్తివాదుల వల్ల అతి భక్తి చేసి కుటుంబాన్ని పాడు చేసుకుంటున్నారు. అలాంటి వాళ్ళు కొరింథీ సంఘంలో ఉన్నారు, మన సంఘంలో లేరులేండి. ఎడబాయొద్దు. మీరు మనస్సు నిలుపుకోలేకపోయినప్పుడు సాతాను మిమ్మల్ని శోధింపుకున్నట్లు తిరిగి కలుసుకొనుడి. ఓకేనా?
అర్థం చేసుకోండి. ఇది నా హితోపదేశమే గాని, హితోపదేశం అంటే ఆరోగ్యకరమైన బోధ, ఇది నా హితోపదేశమే గాని ఆజ్ఞ కాదు. మనుషులందరూ నా వలె ఉండగోరుచున్నాను అంటే ఆయనకి భార్య లేదు అంటే అసలు పెళ్లి చేసుకోలేదా? పౌలు గారు పెళ్లి చేసుకోలేదని కొంతమంది వాదన, పెళ్లి చేసుకున్నారు భార్య చచ్చిపోయింది మళ్ళీ పెళ్లి చేసుకోలేదని కొంతమంది వాదన. నాకు ఏది నికరమో తెలియదు. దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఆయన ఒంటరిగా ఉన్నాడు. పురుషులారా మీరు హ్యాపీగా ఉండాలంటే నాలా ఒంటరిగా ఉండండి. ఎవరుంటారు? ఎవరు ఉండరు, ఉండలేరు. దేవుని స్తోత్రం చెప్పండి. అందుకనే ఉండగోరుచున్నాను. అయినను ఒకడొక విధమును మరి ఒక విధమును ప్రతి మనుషుడు తనకున్న కృపావరమును దేవుని వలన పొంది ఉన్నాడు. నా వలె ఉండుట వారికి మేలని పెండ్లి కాని వారితోనూ విధవరాండ్రతోనూ చెప్పుచున్నాను. ఒకవేళ పెళ్ళైన తర్వాత భర్త చనిపోయి, పెళ్ళైన తర్వాత భార్య చనిపోయి ఒకవేళ ఉంటారు కదా, వాళ్ళు ఒంటరిగా ఉండటం మంచిది. మళ్ళీ పెళ్లి చేసుకుని మళ్ళీ అలాంటి పరిస్థితులు కాకుండా. అయితే మనసు నిలుపలేని ఎడల, 9వ వచనం, నోట్ దిస్ పాయింట్ ఎవరు అన్నారు. అయితే మనస్సు నిలుపలేని ఎడల పెండ్లి చేసుకొనవచ్చును, కామాతప్తులగుట కంటే పెండ్లి చేసుకొనుట మేలు. దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు అమ్నోను టీనేజ్లోకి వచ్చాడండి, యవన వయసులోకి వచ్చాడు. తన తండ్రి దగ్గరికి వెళ్ళి డాడీ 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 నువ్వు చూడపోతే చూడపోయావు, నువ్వు గ్రహించపోతే గ్రహించబోయావు, నీకు బుద్ధి లేకపోతే బుద్ధి లేకపోయింది, నాకు పెళ్ళి వచ్చింది, ఇక్కడ పెళ్లి చేయి అనాలి కదా. నేను అంటాను, దావీదు గారు ఇశ్రాయేలును పరిపాలించటంలో సక్సెస్ అయ్యాడు. దావీదు మహారాజు ఇశ్రాయేలీలను పరిపాలించటంలో సక్సెస్ అయ్యాడు, కానీ తన పిల్లల విషయంలో, కుటుంబం విషయంలో ఫెయిల్ అయిపోయాడు. అర్థమవుతుందండి? కొంతమంది బయట సక్సెస్ఫుల్ లైఫ్ కలిగి ఉంటారు, కానీ ఇంట్లో చూస్తే ఫెయిల్ అయిపోయి ఉంటారు. పెద్దవాళ్ళు చెప్తారు, ఇల్లు గెలిచి రచ్చగెలవాలంట. ముందు ఇంటి పని చూడు, బయట పనులు తర్వాత చక్కబెడుదు కానీ, బయట కార్యక్రమాలు, బయట మీటింగ్స్ తర్వాత ఎలబుచ్చుదు కానీ, ముందు నీ భర్త పని చూడు, నీ పిల్లల పని చూడు, నీ కుటుంబం పరిస్థితి చూడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒకవేళ దావీదు వంటి స్థానంలో ఉండి పెళ్ళేసి వచ్చినా నీ పిల్లలకు పెళ్లి చేయకుండా ఒకవేళ ఇంకా శ్రద్ధ చేస్తున్నావేమో, నిర్లక్ష్యం చేస్తున్నావేమో, అలక్ష్యం చేస్తున్నావేమో, తప్పటడుగులు వేయక ముందే కళ్ళు తెరుచుకో. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇక్కడ అమ్నోను కామాంధుడైపోయాడండి. చాలా మంది పెళ్ళి అయిపోయిన వాళ్ళు కూడా తప్పిపోతున్నారు కదండి. నేను ఆల్రెడీ మీకు ఆల్రెడీ చెప్పేశాను. పెళ్ళి అయిపోయిన వాళ్ళు కూడా ఎందుకు తప్పిపోతున్నారంటే, భార్య భర్తల మధ్యలో జరగవలసిన ధర్మం జరగట్లా. అందుకని భార్య కొన్ని చోట్ల తప్పుతున్నారు, భర్తలు కొన్ని చోట్ల తప్పుతున్నారు. అలా తప్పిపోవడానికి గల కారణం ఏంటంటే భార్య భర్తల ప్రవర్తన అని చెప్పడానికి ఎంత మాత్రం సందేహం లేదు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు ఆదికాండం 12వ అధ్యాయం 14వ వచనం చదవండి. అమ్నోను గురించి ముగిస్తున్నాను. సబ్జెక్ట్ అంతా చెప్పడానికి అవ్వదు కానీ 2-3 విషయాలు చెప్తాను. అబ్రాము ఐగుప్తులో చేరినప్పుడు ఐగుప్తీయులు ఆ స్త్రీ మిక్కిలి సౌందర్యవతి ఉండుట చూచి ఫరో యొక్క అధిపతులు ఆమెను చూచి ఫరో ఎదుట ఆమెను ఇప్పుడు మీ భార్యని ఎవరన్నా పొగుడుతుంటే, మీరు కాకుండా ఎవరన్నా పొగుడుతుంటే భర్తకి ఏమొస్తుందండి? కోపం, ఉక్రోషం రగిలిపోద్ది, మామూలుగా కాదు. ఎవరి భార్యని వాళ్ళు పొగుడుకోవాలి, ఎవరి భర్తను వాళ్ళు పొగుడుకోవాలి. కొంతమంది భర్త ముందు పరాయి మోగాన్ని పొగుడుతారండి. భర్త ముందు పరాయి వ్యక్తిని ఈ భర్తకి ఏమవుతుంది? సలసల కాగిపోద్దు చూడండి, మరుగుతున్న నూనె రాదా ఇంట్లోకి వచ్చి చెప్తుంది సంగతి. నీకేం కుడుగు ములెట్టేది నేనా, నేను పోషించేది నేనా, నేను కనబడదంటే, నాలో ఉన్న క్వాలిఫికేషన్ కనబడదంటే ఆడంత ముంచోడు అంటున్నావు, నీ కడుపు మోడితే తెలుస్తుందా నేను అంత ముంచున్నానా అని మనసులో అనుకుంటాడు, పైగా అనలేడు. దేవుని స్తోత్రం చెప్పండి గడిగా. చదవమ్మా. ఫరో ఎదురు పొగిడారంట జనం, కానీ అబ్రాహాం ఏం చేయలేదు, ఇప్పుడు ఒంటరివాడు కదా. కనుక ఆ స్త్రీ ఫరో ఇంటికి తేబడిను, అతను ఆమెను బట్టి మేలు చేశాను. షారాయిని బట్టి ఫరోను అతని ఇంటి వారిని మహావేదనల చేత, ఫరో ఒక రాజు, అతనికి రాణులు లేరంటారా? మహారాణులు ఉన్నారు. ఈ పాతకాలంలో ఉన్న బ్యాచ్ మెంటాలిటీ అంటే ఏంటంటేనండి, రాజులకి ఎవరు అందంగా కనిపిస్తే వాళ్ళని తీసుకెళ్ళిపోతారు గుర్రాల మీద ఎక్కించుకుని. ఇక ఎవరు అడిగితే సరిపోరు కదా. అందుకని ఆనాటి రాజులకి అన్ని పెళ్ళిళ్ళు.
కాబట్టి ఈ ఫరో కూడా అందంగా కనిపించింది. అదేంటో నాకు అర్థం కావట్లేదండి. మరి ఇప్పుడు వచ్చినాయి కానీ ఫెయిర్ అండ్ లవ్లీలు, ఇంకా రకరకాల మేకప్లు, రకరకాల లిప్స్టిక్లు, రకరకాల పరిస్థితులు ఇప్పుడు వచ్చి వచ్చినాయి. కానీ ఆనాడు మరి ఎవరో మన శారమ్మ తల్లి గారు ఏం యూజ్ చేశారో నాకు తెలియదు. కానీ 75 సంవత్సరాల వయసులో స్త్రీలు ఏమైపోతారో, అందహీనం అయిపోతారు, ముడతలు పడిపోద్ది శరీరం. అవును కదా? 75 సంవత్సరాల వయసులో కూడా అందంగా ఉందంటండి శారమ్మ తల్లి. ఏంటంటారు చర్మ సౌందర్యం? మన మెడికల్ షాప్ రజనీ గారు అంటున్నారు ఏమి వాడకపోవటం. ఆ మాటకి మన కిరణ్ గారు చప్పట్లు పడుతున్నారు. మీకు అర్థం చెప్పనా? ఇప్పుడు వాడితే ఇప్పుడు ఏదో గ్లో వస్తారేమో, కానీ అవి వాడటం వల్ల కొంతకాలానికి వస్తాయి దద్దుర్లు, కొంతకాలానికి వస్తాయి పొక్కులు, కొంతకాలానికి వస్తాయి సెగ్గడ్లు, కొంతకాలానికి వస్తాయి. అప్పుడు ఉన్న అందం కూడా పోయిద్ది అనమాట. ఈ క్షణమే చచ్చిపో అనే పుస్తకం చదివాక నేను ఫెయిర్ అండ్ లవ్లీ వాడటం మానేసా. నేను కూడా తెగ పులిమేసేవాడిని, తెల్లగా వస్తానేమో అని. కానీ నాకు తెలీదు ఎంతతోమైనా ఎలకతో ఒక ఏడాది ఉతికినా అది నలిపేనని, కుక్కతో ఒక వంకరని నాకు తెలియక తెగ పులిమేసేవాడిని. వారానికి ఒక ఫెయిర్ అండ్ లవ్లీ. ఎవరో ఇచ్చారండి ఈ క్షణమే చచ్చిపోయిన పుస్తకమా. ఆ పుస్తకం చదివిన తర్వాత గుండె పగిలిపోయిందండి. ఇదిగో ఈ పరిమళ ద్రవ్యముకు పతిగా మురుగుడు వస్తాడంట దేవుడు. అక్కడ ఏమవుతాడంట? నేను నల్లగా ఉంటే అందంగా ఉంటానని దేవుడు నాకు నలిపించాడు, తెల్లగా ఉంటే నా భార్య బాగుంటుందని నా భార్యకి తెలిపించాడు. నా భార్య నలుపైతే బాగోదు, నేను తెలిపైతే బాగోను. మీరు కూడా ఎలా ఉంటే బాగుంటారో అలాగే దేవుడు చేశాడు. అలాగే ఉండండి. ఎక్కడ లేని మేకప్లు వేసుకుని, ఎక్కడ లేని లిప్స్టిక్లు వేసుకుని ఎర్రగా పూసేసుకుంటారు తమ్ముడా. అది కెమికల్ కదా, లోపలికి వెళ్ళిపోద్ది. ఏంటి అది? ఇప్పుడు మాట్లాడితే నోరు తడుపుకోవడం అలవాటు కదా మనకి, ఇలా అనుకుంటాం కదా. అప్పుడు అదంతా లోపలికి వెళ్ళిపోద్ది కదా. నా బాధ వాళ్ళు వేసుకున్నందుకు బాధ కాదు, వాళ్ళ ఆరోగ్యం పాడైపోతా తెలుసుకుంటలేదు. వాళ్ళు ఏమి స్టిక్కులు పడితే ఆమె స్టిక్కులు వేసేస్తున్నారండి. పోనీ లైట్గా కూడా ఇట్లా. దేవునికి స్తోత్రం కలుగునుగా. మీకు విషయం తెలుసా? బ్యూటీ పార్లర్లు పెరిగిపోతున్నాయి, అందుకని హాస్పిటల్ కూడా పెరిగిపోతున్నాయి. మీరు చూడండి, ఏ హాస్పిటల్ అయినా ఖాళీ ఉంటుందేమో, కానీ అల్లూరి రామకృష్ణరాజు గారి హాస్పిటల్ మాత్రం ఖాళీ ఉండదు. ఎందుకని? చర్మ వ్యాధుల హాస్పిటల్. ఎందుకని? చర్మానికి మనం పులిమే. అందం మోసం, సౌందర్యం అందం కోసం చూసుకుని ఉన్న ఆరోగ్యాన్ని పోగొట్టుకోవద్దమ్మా. దేవుని స్తోత్రం చెప్పండి. ఫరో దృష్టికి అందంగా కనిపించిందంట. ఆ ఫరో సభలో ఉన్న వాళ్ళందరూ పొగిడారంట. రాజు ఉప్పొంగిపోయాడంట. ఆమెను తెచ్చుకుని ఇంట్లో ఎవరో భార్యని ఇంట్లో తెచ్చిపెట్టుకోవడానికి సిగ్గులేదా? అబ్రహాం ఊరుకున్నాడేమో, ఎవరు ఊరుకోలేదా? కర్మ ఎవరిని వదలదా. ఇదిగో ఫరో ఇంట్లో వేదనలకు గురి చేసాడంట దేవుడు. వేదనలు ఆ వేదనలు తట్టుకోలేకపోతున్నాడంట. ఒక రోజు పడుకున్నాడంట, వేదనతో నిద్ర కూడా పట్టట్లేదంట. పట్టిన నిద్రలో దేవుడు ప్రత్యక్షమయ్యి, ఇదిగో నీ ఇంటిలో పెట్టుకున్న భార్య, ఆమె ఎవరో తెలుసా? ఒకనికి భార్య, ప్రవక్త భార్య. అతడు ప్రార్థన చేస్తాడు, జాగ్రత్త అంటే ఆమెను ముట్టుకోవడం కాదు కదా, కన్నెత్తి చూడ కూడా మానేసి వెంటనే అబ్రహాముని పిలిచి అతని భార్యను అతనికి అప్పగించాడు. ప్రవక్త ప్రార్థన చేయగా, అబ్రహాము ప్రార్థన చేయగా దేవుడు అతని కుటుంబాన్ని దీవించాడు. గట్టిగా చప్పట్లు కొట్టాను, మహిమపడతా. లేఖనం ఏం చెప్తుందంటే, సామెతల గ్రంథంలో ఏముందంటే, పరస్త్రీ రొమ్ము నీవేలా కౌగులించుకుందువు అంటే ఈ ఒక మాటలో మీరు అర్థం చేసుకోండి. పరస్త్రీ ఇరుకైన గుంట, వేశ్య లోతైన గొయ్యి. ఇక్కడ పరస్త్రీని ముట్టలేదండి. ఇంట్లో తెచ్చి పెట్టుకున్నాడంత ముడితే పోయేవాడేమో. ఫరో పోలా, ముట్టనివ్వలా దేవుడు. దేవుని స్తోత్రం చెప్పాలి గట్టిగా. మహావేదనలు, అందంగా ఉందని చూసి ఇంట్లో తెచ్చి పెట్టుకున్నాడు, వేదనలకు గురయ్యాడు. అందంగా ఉందని చూసి మోహించాడు అమ్నోను, అర్ధాంతరంగా చచ్చిపోయాడు. మరొక మాట చూడండి, అందం మోసం, సౌందర్యం వ్యర్థం, అందం ప్రాణం తెస్తుంది, జాగ్రత్త. సమూయేలు 2వ గ్రంథం 14:25-26 వచనాలు. నేను మరొక పావుగంటలో ముగించేస్తానండి. 45 నిమిషాలు చెప్తాను. చాలా విషయాలు ఉన్నాయి, చెప్పడానికి టైం లేదు కాబట్టి ముగించేస్తాను. 11:15 ప్రారంభించినట్టున్నాను, ఇప్పుడు అర్ధగంట అయింది. ఇంకో పావుగంటలో ముగించేస్తా. మీ బైబిల్లో లేదమ్మా 2వ సమూయేలు గ్రంథం 14:25 వచనం.
ఇజ్రాయేలుల అందరిలో అబ్షాలోమంత అందగాడు, సౌందర్యము గలవాడు ఒక్కడునూ లేడు. ఎక్కడ మొదలుకునంట? అరికాలకు కూడా అందం ఉంటుందా? ఉంటే ఒకవేళ అంత అందంగా ఉందంట అరికాలు కూడా. అరికాలను చూసి చేదరించుకుంటా తప్ప అబ్షాలోం అరికాలు చుట్టూ ముద్దెట్టుకునేలా ఉంటుందంట. అరికాలు మొదలుకొని స్పీడ్గా చదవాలి. అరికాలు మొదలుకొని తల వరకు ఏ లోపము అతని యందు లేకపోయినో, తన తల వెంట్రుకలు భారముగా ఉన్నందున ఏటేట అతడు వాటిని కత్తిరించుచు వచ్చి. ఇప్పుడు నా వైపు చూడాలి పురుషులారా. తమ్ముడు ఆ సాయి గాని విన్నారా, శరణ్ గారు కానీ, మన చైతన్య గారు కానీ, మీరు కానీ ఎన్ని నెలకు ఒకసారి కత్తిరిస్తున్నారు సార్ మీరు తల వెంట్రుకలు? నెలకు ఒకసారి. మీరండి నవ్వుతున్నావేంద్రా? తెలీదా? ఎన్ని నెలకు ఒకసారి? 4 నెలల. ఈ బాబోయ్, డబ్బులు లేక జుట్టు ఎదగపోవచ్చు. అలాంటి వరం ఎవరు అందరికీ ఉంటే బాగుండు. వారం మరి ఇందాక నీకు అర్థం కాలేదా? వారం అయిందంట. సరే, దేవుని స్తోత్రం చెప్పండి. పురుషులారా, మీరు నెల అయితే మహా అయితే నెల, లేకపోతే 2 నెలలకు ఒకసారి కత్తిరించుకుంటారు. మరి అబ్షాలోము చదివారుగా, పాస్టర్ గారు చెప్పరేంటి? అటు చూస్తున్నారు. మరి అటు చూస్తే ఏమవుతుంది? ఆ మహాంగ స్తోత్రం ఏంటి? దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏటంటే దాని అర్థం ఏంటి? సంవత్సరానికి. ఇప్పుడు అసలే యాసవ కాలం. ఇప్పుడు కొంచెం జుట్టు పెరిగిందంటే, కళ్ళల్లోకి వచ్చిందంటే, ఈ ఎండకి, ఈ వేడికి, ఈ చెమటలకి సిరాకు వచ్చేసి పరిగెట్టుకొని వెళ్ళిపోవాలి అనిపిస్తుంది. ఎక్కడికి? బార్బర్ షాప్కి, ఎక్కడికో ఒక చోటకి. కానీ నేను అంటాను, అతని తల వెంట్రుకలే అతని అందం. చెప్పండి, అబ్షాలోము తల వెంట్రుకలే అతను రింగులుగా ఉంటాయి అంట. కొంతమంది బార్బర్ షాప్కి వెళ్ళినప్పుడు వాళ్ళతో మాట్లాడతారు, ఏమండి ఈ హెయిర్ కాకుండా రింగులు జుట్టు రావాలంటే కుదరదా అని అడుగుతారు. అడిగిన వాళ్ళు అన్నారా? అనసలు అన్ని పరిశీలన చేస్తూ ఉంటాం కదా. కొంతమందికి సిల్క్ హెయిర్, ఇప్పుడు మన షాలిమరాజు గారి అంటే సిల్క్ హెయిర్. కొంతమంది సిల్క్ హెయిర్ నచ్చదు. రింగుల జుట్టు ఎవరు లేరండి అక్కడ. రింగుల జుట్టు వాళ్ళకి జుట్టు సరిగ్గా కనపడదు, ఎంత ముద్దలో పడి ఉంటుంది అనమాట. ఒక అయ్యగారు రాలేదులేండి, కృపామనిషి సంఘ మరి ఒక సభ్యుడు మళ్ళీ మన చర్చ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లో ఉంటుంది, మళ్ళీ ఒక సభ్యుడు మళ్ళీ ఆయన జుట్టు అయితే ముద్దల్లో పడి ఉంటుంది. అలాగే మీకు అర్థమైపోయింది, నాకు పేరు చెప్పక్కర్లా. ఇప్పుడు నేను అంటాను, అబ్షాలోము అందం ఏంటో చెప్పండి, మళ్ళీ చెప్పండి. తన తల వెంట్రుకలే రింగులు ఇక్కడ దాకా వచ్చేసి ఉంటాయి. నేను అప్పుడు రాజులు కూడా అంతే కదా, గుర్రాల మీద వెళ్తా ఉంటే గుర్రం జుట్టుతో పాటు వెనకాల ఈల జుట్టు కూడా, గుర్రం జుట్టు ఊగుతూ ఉంటది ఒకవైపు, ఒక పక్క రాజుగారి జుట్టు కూడా ఇలా గంతులేస్తా. చూసారు ఎప్పుడైనా సినిమాలో? ఇప్పుడు అంత ఓపిక లేదు. ఇప్పుడు 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 ఎందుకు అలా పెంచుకుంటున్నా నాకు అర్థం కాలేదు. కానీ ఒకరిని వెనకాలను చూసి అమ్మాయిని మోసపోయా. అమ్మో, అమ్మాయి ఏంటి ఎంత స్పీడ్గా తోలేస్తుంది బండి అని ఇంకా కొన్ని ముందుకెళ్ళి చూస్తే అబ్బాయి ఎందుకు అమ్మాయి అనుకున్నానంటే, ఇట్ట చుట్టేసి రిబ్బనెట్టాడు. రిబ్బన్ పెట్టి దీన్ని ఏమంటారండి? హెయిర్ బ్యాండ్ పెట్టాడండి. హెయిర్ బ్యాండ్ పెట్టి ఒక అబ్బాయి హెయిర్ ఎక్కువ పెంచి హెయిర్ బ్యాండ్ పెట్టి రబ్బర్ ఎడితే అమ్మాయి అనుకోకపోతే అబ్బాయి అనుకుంటామండి. ఇప్పుడు చూడండి ఏమైపోయిందో. అబ్షాలోము యొక్క అందము తన తల వెంట్రుకలే ఏమైందో చూడండి. ఆ తల వెంట్రుకలు ఏం చేసినాయి చూడండి. 2వ సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 9వ వచనం. 2వ సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 9వ వచనం. అబ్షాలోము అమ్మా కంచెరగాడ మీద ఎక్కుపోవచ్చు ఎదురాయను. ఆ కంచెర గాడిద ఒక గొప్ప మస్తకి వృక్షము కొమ్మల కిందకి పోయినప్పుడు, ఇదిగో అతని తల చెట్టుకు సిక్కుకొనినందున అతడు పైకి ఎత్తపడిపోయాడు. ఆకాశమునుకును భూమికిని. అది మీకు చెప్పకుండానే వివరించకుండానే సబ్జెక్ట్ అర్థమైపోతుంది మీకు. ఇప్పుడు అబ్షాలోము అందం ఏంటో చెప్పండి, అబ్షాలోము ప్రాణం తీసిందేంటో చెప్పండి. మన తిమోతి బాబాయ్ మిలిటరీ కటింగ్ వేసుకుంటే ఎలాంటి అపాయం వచ్చేదా? దాన్ని మిలిటరీ కటింగ్ అంటారు. నాకు తెలియక మన నారాయణ గారు ఉండేవాళ్ళు అక్కడ వీధిలో. మిలిటరీ కటింగ్ అంటే పోలీస్ కటింగ్ కదా, ఒక అబ్బాస్ కటింగ్, ఒక సూపర్గా ఉంటుందేమో అనుకున్నా. మా అమ్మకి అలా, మా అమ్మకి ఎవరు చెప్పారు నాకు తెలియదు. కానీ మిలిటరీ కటింగ్ ఏమన్నా రాళ్ళు వేసేస్తారంటే అక్కడికి వెళ్ళి మిలిటరీ కటింగ్ మొత్తం తీసేసారండి.
నాకేంటో చిన్నప్పటి నుంచి జుట్టు పెంచుకోవడం అంటే ఇష్టం. ఒకప్పుడు కిప్పి అనేవాళ్ళు. దీన్ని కిప్పి అనా, ఇక్కడ కొంచెం ఎక్కువ వచ్చిందని దాన్ని ఏమంటారు, కిప్పి. దీన్ని పెంచడం ఇష్టం అండి. ఇప్పియా కిప్పియో ఇప్పియో నాకు తెలియదు, దేని స్తోత్రం. ఇది ఒకటిను బూట్ కట్ ప్యాంట్ ఒకటి అంటే నాకు పిచ్చ. కటింగ్ జీన్సు లేకపోతే కార్గో ప్యాంటు అంటే మనం వెళ్తుంటే తోకలు ఎలాడుతుంటాయి అనమాట. ఆ ప్యాంట్ వేసుకుని రకరకాల పాటకు డ్యాన్స్ వేసిన పరిస్థితులు ఒకప్పుడు అండి. ఒకప్పుడు నేను అంటాను, అబ్షాలోము అందం తన జుట్టే, తన అందం తన జుట్టే, తన జుట్టే తన ప్రాణం తీసింది. నీ అందమే నీ ప్రాణం తెస్తుంది, జాగ్రత్త. ఈ మధ్య ఎవరో ఒక ఆయన చెప్పాడు ఆ మాట. ఇప్పుడు నల్లగా ఉన్న అమ్మాయి గారు చూస్తారా, నల్లగా ఉన్న అమ్మాయి మీద ఎవరైనా యాసిడ్ పోతారా, మరి ఎవరి మీద పోతారా, ఎవరైనా కలిపోతారా, ఎవరైనా కలపడతారా? అందం మోసం కదా, అందం మోసం, సౌందర్యం నలుపు అంత నాణ్యత లేదంట. ఇంకోటి నేను మాట్లాడకూడదు, దేవుని స్తోత్రం కలిగినగా. చాలా మందికి అండి, నిన్న మొన్న నా వాట్సాప్లో నుంచి శ్రీకళవదిని గారికి హ్యాపీ బర్త్డే ప్రియా అని పెట్టా. హ్యాపీ బర్త్డే ప్రియా అని పెట్టా నిన్న కదండి. ఇప్పుడు నేను పెడితే థ్యాంక్ యూ పిన్ని అని పెట్టింది. నాకు కోపం వచ్చింది. వెళ్ళా, ఏమ్మాయి నేను విషెస్ పెడితే థ్యాంక్ యూ పిన్ని అని పెట్టేవేంటి, బాబాయ్ అని పెట్టుకున్నట్టే. నాకు పిన్ని కనిపించింది బాబాయ్ ఫోన్లో. అంటే వాట్సాప్ డీపీ ఉంది కదా, ఆ వాట్సాప్ డీపీలోనంట మా ఆవిడ కనిపించిందంట. మీరు డీపీ చూడండి, ఇంటికి వెళ్ళిన తర్వాత నేను నా మీద వాలుకుని మా ఆవిడ ఉంది. అప్పుడు నేను అన్నాను, ఆ ఫోటోలో నేను కూడా ఉన్నానుగా, కనబడలేదా? నలుపోళ్ళు అంటే చాలా మందికి సినసూపు అండి. నలుపోళ్ళు చూడరండి, నలుపోళ్ళు కనబడవండి. అది మాకే మంచిదండి, నదరదాకుండా ఉంటుంది. ఒకసారి భీమవరం చిరంజీవి పాస్టర్ గారు పనిమాల భార్య భర్తలు ఇద్దరు వస్తేనే రండి, లేకపోతే రావద్దన్నారని నా భార్యను కూడా తీసుకెళ్ళానని అక్కడికి మీటింగ్, ఉపవాస ప్రార్థనకి. చిరంజీవి పాస్టర్ గారు అమ్మగారు పక్కనే కూర్చొని, పాస్టర్ గారు చాలా బాగున్నారు నాన్న అంటే దాని అర్థం ఏంటి? ఒరే నీలాంటి నీలాంటి నల్లుడికి అన్న తెల్లపిల్ల ఎలా దొరికింది అని అర్థం. నల్లు అందుకనే నేను పాస్టర్ అనేసా, నేను అందుకనే మా పాస్టర్ని అక్కడ తీసుకెళ్ళండి. నలుపు అంటే చాలా మందికి చిన్న చూపు అండి. దేవునికి స్తోత్రం కలిగిందిగా. సరే, టైం అయిపోయింది కాబట్టి ఎన్ని విషయాలు ప్రిపేర్ అయినా తెలుసా? 9 విషయాలు ప్రిపేర్ అయ్యా. కానీ ఎన్ని చెప్పాను తెలుసా? ఒక్క విషయం చెప్పేసరికి 45 నిమిషాలు అయిపోయింది కదా. కంచికి మనం ఇంటికి ఎండలు పెరిగిపోతున్నాయి. మిగిలిన 8 విషయాలు వచ్చే వారం ధ్యానం చేద్దాం. అందం మోసం, సౌందర్యం వ్యర్థం. ఫరో అందాన్ని చూచి ఆమెను ఇంట్లో పెట్టుకున్నాడు, వేదనలకు గురయ్యాడు. అమ్నోను అందం వైపు చూచి ఆమెను మోహించాడు, బలాత్కారం చేశాడు, సాక్ష్యం పోగొట్టుకున్నాడు, ప్రాణం పోగొట్టుకున్నాడు. ఇక అబ్షాలోము అందం తన జుట్టు పెంచుకుని ఉన్నాడు. యుద్ధంలోకి వెళ్ళేటప్పుడు ఆ జుట్టే తన ప్రాణం తీస్తుంది. కాబట్టి జాగ్రత్త ప్రియ సహోదరులారా, సహోదరులారా, అందం మోసం, సౌందర్యం వ్యర్థం. హవ్వమ్మ అందం వైపు చూసింది, తినడానికి ఆహారం మంచిగా ఉంటుంది అనుకుంది, అందంగా రమ్మింగా ఉన్నాయి పళ్ళు అనుకుంది. దేవుని ఆత్మను కోల్పోయింది. తలలు వంచని ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేయగలరా అండి? 2 నిమిషాలు టైం ఇస్తున్నాను. చెప్పబడిన వాక్యాన్ని బట్టి హవ్వమ్మని, ఫరోని, అమ్నోన్ని, అబ్షాలోముని 4 వ్యక్తుల్ని మీ ముందు ఉంచడం జరిగింది. ఉదాహరణగా మీరు కూడా అందం వైపు చూసి మోసపోతున్నారేమో. జాగ్రత్త. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. వాక్య సమయం అయింది కాబట్టి ముగింపులోనికి వచ్చాం. ముగింపు ప్రార్థన. అందరూ ప్రార్థనలో ఏకీభవించండి. ప్రభువా, నిజమే తండ్రి, పరస్త్రీని చూచి మోహిస్తున్న నా కన్నులను బట్టి ప్రార్థిస్తున్నాను ప్రభువా. ఇదిగో నాలో మోహపు చూపుంది, ఒప్పుకోండి దయచేసి. అతిక్రమాలు దాచిపెట్టుకున్నవాడు వర్ధిల్లడు, కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు దేవుని కనికరాన్ని పొందుకుంటాడు. ఒకవేళ నువ్వు యవనస్తుడివి, పెళ్లి కాకపోతే పెళ్లి చేసుకో, సొంత భార్యను కలిగి ఉండు. భార్య భర్తలారా మీరు ధర్మం కలిగి ఉండండి. నీ భర్త పరాయి భార్యని పరాయి స్త్రీ వైపు చూస్తున్నాడంటే నీవు ఏదో పొరబడి చేస్తున్నావు. నీ భార్య వేరే పురుషుని చూస్తుందంటే ఏవో భర్త నువ్వు నీ భార్య పట్ల సక్రమంగా ప్రవర్తించట్లేదేమో. భార్య భర్తలారా, మీ కుటుంబంలో ఎందుకు గొడవలు, మీ కుటుంబంలో ఎందుకు సమస్యలు, వ్యాధులు ఎందుకు, బాధలు ఎందుకు? అందం ఎక్కడ లేని చిక్కులు తెచ్చి పెడుతుందంట. ఇదిగో అందమైనటువంటి ఆ తల వెంట్రుకలు చిక్కులో పడిపోయిందంట. ఆ యొక్క వృక్షపు ఆ యొక్క పొదకి చిక్కడిపోయిందంట. జుట్టు వేలాడదీయబడ్డాడంట అబ్షాలోము ఆకాశానికి భూమికి మధ్యలో. ఇంతలోపు శత్రువులు వచ్చి బాణాలు వేసుకొని చంపేశారు. అబ్షాలోము చచ్చిపోయాడు. అబ్షాలోము ప్రాణం తీసింది ఏంటో తెలుసా? తన తల వెంట్రుకలే, తన కురులే, తన అందమే తన ప్రాణం తీసింది. అమ్నోనులో ఉన్న మోహపు చూపే తన ప్రాణం తీసింది. ఫరో ఇంటిలో వేదనకు గురి కావడానికి గల కారణం తెలుసా? అందం వైపు చూశాడు. నువ్వు చూస్తున్నావా నేత్రాశ కలిగి? నువ్వు చూస్తున్నావా?
నేత్రాశ నీలో ఉందా? పరాయి స్త్రీలను చూస్తున్నావా? వేరొకరి భార్యలను ఆశిస్తున్నావా? నీ ప్రాణాన్ని కోల్పోతావు, జాగ్రత్త. నీ భార్య ఏందే ఆనందించాలి, నీ భార్య ఏందే సంతోషించాలి. ఆమె అతి ప్రియమైన లేడీ, ఆమె వలన నువ్వు తృప్తి పొందాలి తప్ప పరస్త్రీ నీవెలా కౌగిలించుకుందువు? ప్రార్థన ప్రార్థన. స్తోత్రమయ స్తోత్రమయ. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈరోజు ప్రాముఖ్యమైన విషయాలు మీరు మాతో మాట్లాడారు. ఎవరెవరు వేటి వైపు చూచి ఏ విధంగా పతనమయ్యారో అనే అంశాన్ని మా ముందు ఉంచారు. ఇంచుమించు 4 మా ముందు ఉంచారు ప్రభువా. ఈ 4 సంఘటనలు, 4 సందర్భాలను మేము జ్ఞాపకం చేసుకున్నాం. ఒకప్పుడు ఇదిగో మోహపు చూపు చుట్టడం వల్ల అమ్మునే పరిస్థితి ఇలా అయింది. ఒకప్పుడు పరాయి భార్యని ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఇలాంటి పరిస్థితి కలిగింది. ఇదిగో అందం కలిగి ఉండటం వల్ల ఇలాంటి పరిస్థితి కలిగింది. మోహపు చూపు కలిగి ఉండటం వల్ల ఇదిగో ఇలాంటి ప్రాణం పోయే పరిస్థితి అయిందని ఈ సంగతులను అయ్యా మాకు బోధించినందుకు మీకు వందనాలు. దృష్టాంతములుగా ఇదిగో ఏకాంతమందున మాకు బుద్ధి కలగడానికి నిజమే చాలా మందిలో బుద్ధి లేదు ప్రభువా. మోహపు చూపు, నేత్రాశ, జీవపు డమ్ము, శరీరాశ, కోరికలు, కామపు చేష్టలు, పిచ్చి చేష్టలు. వాక్యం చెప్తుంది నీకు కలిగిన అపవిత్రత నీ కామాతురత అని. మేము అపవిత్రులు ఉండకూడదు ప్రభువా. పరిశుద్ధులుగా ఉండటానికే మీరు మమ్మల్ని పిలిచారు. నీ దేవుడు నేను యెహోవా నాకు పరిశుద్ధుడు కనుక మీరు పరిశుద్ధులే ఉండండి అని మీరు మాట్లాడారు. ఒకవేళ మేము ఏ తప్పు చేయకపోయినా మోహపు చూపు కలిగి ఉంటే అది పాపమే. లేఖనం సెలవిస్తుంది, నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరచని యెడల దాన్ని పెరికివేయి. ఒక కన్ను కలిగి 2 కళ్ళు కలిగి నరకంలో పడవేయబడటం కంటే ఒక్క కన్నుతో దేవుని రాజ్యంలో ప్రవేశించడం మేలని వాక్యం చెప్తుంది. ఈ రోజున అనేక మంది పాపంలో, శోధనలో పడిపోవడానికి గల కారణం చూపే. తండ్రి, మా చూపులను సరిచేసుకోవడానికి సహాయం చేయండి. ఇదిగో నీ కన్నులు ఇటు అటు చూడక నీ ముందర సూటిగా నడవలేనని వాక్యం సెలవిస్తుంది ప్రభువా. ఇంతవరకు ఇటు అటు చూసాం. ఇదిగో ఇంతవరకు చూపులో చాలా భయంకరమైన పాపం కలిగి ఉన్నాం. తండ్రి, మా కళ్ళను కడగండి నాయన, మా కంటిని ముట్టండి, మా కళ్ళను శుద్ధి చేయండి. మా కన్ను దేహానికి దీపమైందని గత వారం మీరు మాట్లాడారు. మా కన్ను చెడిపోతే మా దేహం అంతా చెడిపోతుందని. నిజమే ప్రభువా. ఈరోజు మా కంటి గురించి ప్రార్థన చేసుకుంటున్నాం. ధర్మశాస్త్ర గ్రంథ సంగతులు గ్రహించినట్లు నా కన్నులు తెరువుము అని ప్రార్థించాడు భక్తుడు. నీ సేవకుడని నేను ప్రార్థిస్తున్నాను ప్రభువా. నీ ఆశ్చర్యకరమైన సంగతులను గ్రహించినట్లుగా, చూచినట్లుగా మా కన్నులు తెరవచేయండి. గుడ్డివారైనటువంటి అనేక మంది అనేకమైన అపాయాలు పడ్డారు. గత వారం మీరు మాట్లాడారు ప్రభు. అందును బట్టి స్తోత్రం. ఈరోజు ఇచ్చిన హెచ్చరికలను బట్టి స్తోత్రం. ఎంతమంది అయితే శ్రద్ధగా విన్నారో వారందరూ కూడా దేవుని వాక్యము చేత నల్లగొట్టబడి దేవుని వాక్యము చేత అయ్యా సరిచేయబడ్డానికి సహాయం చేయండి. మాలో నా అపవిత్రమైన వాటిని తీసివేసుకుని పరిశుద్ధతను వస్త్రంగా ధరించడానికి సహాయం చేయమని యేసయ్య నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. అందరికీ వందనాలు.